అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకుందాం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, సాల్ట్, సాజీరా, ఇలాచి 3, హోల్ గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కస్తూరి మేతి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. పెరుగు వేసుకుందాము, లెమన్ పిండుకుందామండి. ఇందులో ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. మటన్ వేసుకుందాం. ఇందులో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందామండి మూత పెట్టేసుకొని. మరో పక్క స్టవ్ మీద మనము రైస్ పెట్టుకుందామండి. ఇలాగ ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకుందాము. హోల్ గరం మసాలా వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం, పుదీనా కూడా వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే రైస్ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. బాస్మతి రైస్ వేసుకుందాం. 75% కుక్ అవ్వాలండి. ఒకసారి చూద్దామండి రైస్ కుక్ అయిందో లేదో. కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మటన్ రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం బాస్మతి రైస్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వాటర్ తీసుకున్నాం కదా, లేయర్గా ఇలా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 15 మినిట్స్ మూత పెట్టేసుకొని దమ్ చేసుకుందాం. 15 మినిట్స్ అయ్యిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.